అంటే తండ్రి పిల్లలకు, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పిల్లలను పెంచే బాధ్యత, ఎక్కువ బాధ్యత తండ్రిదే అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాము. పిల్లలు నడవలసినటువంటి మార్గాన్ని వారికి నేర్పే బాధ్యత తండ్రిది, మంచి తండ్రిది. పిల్లలకి నడవలసిన మార్గం అని అంటే మట్టి రోడ్డు నెలకనైనా సిమెంట్ రోడ్డు మీదే వెళ్ళు అని చెప్పడం కాదు. మార్గం అని అంటే మనకు మైండ్లోకి సిమెంట్ రోడ్డు, తాడు రోడ్డు, ఐవో రోడ్లు, ఈ రోడ్లు వచ్చేస్తాయి. రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి. మార్గం అంటే రోడ్డు కాదు, దైవ సంబంధమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి బ్రతుకుని జ్ఞాపకం చేస్తున్నాడు. మార్గం అంటే మంచి బ్రతుకు, మంచి జీవితం. మంచి జీవితం, మార్గం అంటే మంచి జీవితం అని అర్థం చేసుకోండి మెంటల్గా. మార్గం అంటే ఏమండి తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఐవో రోడ్లు అనుకోకండి మీరు. ఏమండి పిల్లలు నడవలసిన త్రోవ అంటే మంచి జీవితం. పిల్లలకు మంచి జీవితం నేర్పాలట. ఎవరు నేర్పాలి? తండ్రే నేర్పాలి. కుటుంబానికి యజమానుడు, హెడ్. కుటుంబానికి హెడ్ ఎవరో తెలుసా? తండ్రే. కిరీటం తండ్రి మీదే ఉంటుంది. కుటుంబానికి తండ్రి చాలా ప్రాముఖ్యమైన వాడండి. కిరీటం అంటే కుటుంబానికి రాజు ఆయనే, కింగ్ ఆయనే, యజమానుడు ఆయనే, అన్నీ ఆయనే. కాబట్టి పిల్లలకి, మనం కనుక్కున్న మన పిల్లలకి తండ్రిగా ఉంటున్నటువంటి వారు మంచి జీవితాన్ని నేర్పాలట.